హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే చందమామ బిస్కెట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. దీనికోసం మనం 3/4 కప్పు దాకా షుగర్ అనేది మిక్సీ వేసాను. అందులోకి 4 to 5 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి చూసి వేసుకుందామండి, ఎందుకంటే మరీ ఎక్కువైతే మాత్రం పిండి ఎక్కువగా పడుతుంది. క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు కలిపానండి. ఇలా కలిపాక 1 కప్పు గోధుమ పిండి వేసాను. అలాగే పించ్ ఆఫ్ బేకింగ్ సోడా, పించ్ ఆఫ్ సాల్ట్ వేసాను. సాల్ట్ మరీ ఎక్కువగా వేయకూడదండి, టేస్ట్ అనేది మారిపోతుంది. జస్ట్ చిటికెడు సరిపోతుంది. ఒకసారి ఇది కలుపుకుందాం మొత్తం. ఈ పిండి అనేది మరీ సాఫ్ట్గా రాకూడదండి, అలా అని గట్టిగా కూడా ఉండదు. సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ టెక్స్చర్ రావాలి మీకు. దీన్ని మనం చపాతీలాగా చేసుకుందాం. కొంచెం పిండి అప్లై చేసి ఈ పిండి అంతని చేత్తో కూడా చేసుకోవచ్చు అండి. మీకు కుదరట్లేదంటే కనుక చపాతీ కర్రతో చేద్దాం. స్లోగా చేయాలండి, ఇలాగా మరీ పలుచగా చేయకూడదు. ఇలా వీడియోలో చూపిస్తున్నంత మందంగా ఉండాలి. ముందుగా ఒక స్టీల్ ప్లేట్లో నెయ్యి అప్లై చేశానండి. మూన్ షేప్ రావడానికి నేను గాజు గ్లాస్ తీసుకున్నాను. దీంతోనే మొత్తం మూన్ షేప్ చేద్దాం. ఈ విధంగా మూన్ షేప్ చేసుకోవాలండి. ఇలా ముందుగా మనం నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి తీసుకుందాం. అదేవిధంగా మొత్తం అలాగే షేప్ చేసి పెట్టుకుందామండి. నాకైతే ఈ పిండి అంతా చేసేసరికి 2 బౌల్స్ వచ్చిందండి. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాంట్లో చేసుకోవచ్చు మీరు. స్టీల్ ప్లేట్ అయినా, లేదంటే కేక్ ఓవెన్ లాగా ఉండేది కదా, దాంట్లో అయినా చేసుకోవచ్చు. ఇలా వచ్చాక ముందుగా నేను ఒక వెడల్పాటి పాన్ తీసుకొని ప్రీహీట్ చేశానండి. అందులో ప్రీహీట్కి కొంచెం సాల్ట్ వేసి ఇలా స్టాండ్ పెట్టాను. ఇది హీట్ అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న ప్లేట్ అనేది పెడదాం. ఒక 15 to 20 మినిట్స్ వరకు నేను ఉంచానండి. కవర్ చేద్దాం మూత పెట్టేసి. ఒక లో టు మీడియం ఫ్లేమ్ వరకు పెట్టుకోండి. 20 మినిట్స్ తర్వాత ఈ విధంగా వచ్చిందండి. ఒకసారి చూద్దాం బిస్కెట్ అనేది కింద ఉడికిందో లేదో. ఇంకొక 2 మినిట్స్ ఉంచొచ్చండి. ఇంకొక 2 మినిట్స్ ఉంచుదాం. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకో 2 మినిట్స్ ఉంచిన తర్వాత చూసారా ఈ విధంగా ఉంది. చాలా సింపుల్గా ఉందండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చాలా ఇష్టపడతారు. చూసారా ఈ విధంగా వచ్చాయి. అదేవిధంగా ఇంకొక ప్యాన్ కూడా నేను పెట్టాను కదా, అది కూడా సేమ్ ప్రాసెస్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.